శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో జంతు కొవ్వుతో తయారైన నెయ్యిని వాడటం చాలా దారుణమని బీజేపీ నేత మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. ఇక స్వామివారి సన్నిధిలో ఇలాంటి తప్పులు గత ప్రభుత్వంలో పెద్దలు చేయటం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లో వాస్తవాలు అన్నీ బయటకు వస్తాయని అన్నారు. కేసు సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదంటున్న బీజేపీ నేత టీజీ వెంకటేష్తో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో ఏదైతే అనిమల్స్ ఫ్యాక్ట్తో కలిసినటువంటి నెయ్యి కలపడం పైన ఇప్పటికే కూడా సిట్ విచారణ కొనసాగుతుంది. ఇవాళ కూడా సిట్ ఇవాళ తిరుపతికి చేరుకుని కూడా పెద్ద ఎత్తున విచారణ జరుపుతుంది. అయితే దీనిపైన స్పందించారు టీజీ వెంకటేష్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు. సార్, ఏం చెప్తారు? చాలా దుర్మార్గంగా స్వామి ప్రసాదాల్లో ఈ రకమైనటువంటి చర్యలు చేయడం అనే దాన్ని భక్తులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతారు. ఏం చెప్తారు? ఇది ఇంక ప్రజల అభిప్రాయం. మన ఎవరైనా సరే అడల్ట్రేషన్ అయిందంటే ఇంక చెప్పేది ఏముంటుంది, వాళ్ళ బాధలో మేము కూడా బాధపడి ఉంటాం. సో దీన్ని ఇప్పుడు తెర మీదకి వచ్చినది ఈ అడల్ట్రేషన్ ఎంతవరకు జరిగింది అనేది ఒక సబ్జెక్టు. దీంట్లో ఊరికే అనవసరమైన ఆర్గ్యుమెంట్లు, సిబిఐ, సిట్టా, ఇంకేదన్నా ఏజెన్సీ అనే బదులు ల్యాబ్లో జాయింట్ ల్యాబ్ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది. వాళ్ళు వీళ్ళు కూర్చుంటే ల్యాబ్ ఆల్రెడీ తేల్చింది, మరి ఇంకొత్తూరు తెలుస్తుంది. దీన్ని ఎందుకు ఇంత సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి? అంటే అప్పట్లో వైసీపీ హయాంలోనే వాళ్ళ చిన్నాన్ని చంపితేనే సిబిఐ అంటే అప్పుడేమో చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దని చెప్పారు, దాన్ని ఆపిపెట్టారు. ఇప్పుడు సిట్ విచారణ కొనసాగిస్తారు. మీరు అన్నట్టుగా ల్యాబ్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఎన్డీడీఏ రిపోర్ట్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా చాలా క్లారిటీగా ఉన్నప్పటికీ కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని పొలిటికలైజ్ చేస్తున్నారు. భక్తుల మనోభావాలు వేరు, టీటీడీ సంస్థ వేరు, పొలిటికల్ చేయడం వేరు. ఏం చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ చేసి ఇంకా అనుమానాలు పెంచుకుంటున్నారు వాళ్ళు. సిబిఐలో మీ అందరికి తెలుసు, వాడు కేసు అయిపోయినా వాడు చనిపోయినా కేసు జరుగుతుంటే రోజులు కూడా ఉన్నాయి చాలా. సో ఇవి సిబిఐలో అంత త్వరగా కాదు, ఎందుకంటే వాళ్ళ కేసులు ఉండేవి చాలా మోతాదులో ఉన్నాయి. మరి ఇవన్నీ వాళ్ళు చాలా టైం తీసుకునే సబ్జెక్టు. దాంట్లో పోతే బయటపడవచ్చు అనే దాంట్లో వీళ్ళు ఆ టైం ల్యాబ్స్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలని పోతున్నారు అనేది ఒకటి పబ్లిక్లో మైండ్లో పోతుంది. సో అది పోగొట్టుకోవాలంటే జాయింట్ ఇన్స్పెక్షన్ ల్యాబ్ పెట్టుకొని మా వాళ్ళు కూడా మేము కూర్చుంటాం. మీ ఇన్స్పెక్షన్ ముందు ఆల్రెడీ ల్యాబ్లో అడల్ట్రేషన్ వచ్చింది, ఇంకోతూరు అడల్ట్రేషన్ ఉందా లేదని ఆ స్పెషలిస్టుల ముందు కూర్చొని ఇన్స్పెక్షన్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే తేలిపోతుంది. సార్, దేశవ్యాప్తంగా అంటే దీనిపైన పెద్ద ఎత్తున భక్తులు చర్చ నడిపిస్తున్నారు. కానీ సెంట్రల్ నుంచి కానీ క్రియాశీలకమైనటువంటి బీజేపీ నేతలు ఎవరు కూడా స్పందించలేని అభిప్రాయాన్ని ఇక్కడ వైసీపీ నేతలు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చెప్తారు? అంటే ఎందుకు అన్ని దగ్గర మీరు చూసే ఉంటారు, చాలా దగ్గరలో వచ్చింది. నేను ఖండించాను, మిగతా నాయకులు ఖండించారు, జనాలు ఖండించారు. అందరూ ఖండించాలి, టీవీ ముందే వచ్చి ఖండించాలి అనేది సబ్జెక్ట్ కాదు, సోషల్ మీడియా ముందు వేసే సబ్జెక్ట్ కాదు. అందరు మనోభావాలు మొత్తం దెబ్బతిన్నది మాత్రం గ్యారంటీ. మొత్తం మీద అంటే స్వామివారికి సంబంధించిన లడ్డూ ప్రసాదాల విషయాల్లో ఇప్పటికే కూడా బీజేపీ ఒక క్లారిటీతో ముందుకెళ్తుంది. ఇప్పటికే రాష్ట్ర తరఫున ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున దీన్ని ఖండించడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన, అదేవిధంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ అనేది గతంలో కొన్నిటికి మాత్రం పరిమితి ఉంటుంది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఆ సిట్ దర్యాప్తులో వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఎన్డీడీఏ రిపోర్ట్ ఉంది, అదేవిధంగా టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. అన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా మరి మరో రకంగా ఈ రకంగా రకరకాల ప్రచారాలు చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా టీజీ వెంకటేష్ గారు చెప్తున్నారు. మొత్తం మీద ఇది దర్యాప్తు అనేది శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో అడల్ట్రేషన్ అంటే అనిమల్స్ ఫ్యాట్స్తో కలిసినటువంటి నెయ్యి రావడం అనేది ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేకుండా పోతున్నారు. భక్తులు సమయం పాటించాలి. వాస్తవాలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చేందుకు, ప్రజల ముందుకు, భక్తుల ముందుకు తెచ్చేందుకు సిట్టు దర్యాప్తు అనేది కొనసాగించాలంటూ కూడా టీజీ వెంకటేష్ చెబుతున్నారు. ఓవర్ టు స్టూడియో.